హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ గోరింటాక్ పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ భూమిని ఎలా అయినా చంపేయాలి పిన్ని అని చెప్తుంటే వెనకాల నుంచి మీరా వినేస్తుంది. ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది. వదినా, ఏంటి వదినా, మీరు ఏమంటున్నారు? భూమిని చంపేస్తానంటున్నారేంటి? నేను విన్నది నిజమేనా వదినా అని షాక్ అయిపోతుంది మీరా. అమ్మాయి, ఈ తింగరిది వినేసింది, నువ్వే ఎలాగొకలా మేనేజ్ చేయాలి అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఆ ఏంటి మీరా, నువ్వు సరిగ్గా వినలేదా? భూమి కాదు, భూమి మీద ఉన్న కొన్ని పురుగులు, ఆ పురుగుల్ని చంపేయాలని పిన్నిదిగో ఇప్పుడే మాట్లాడుతుంది. అంతే, అయినా ఒక మనిషిని చంపడం ఏంటి అని అంటుంది ఇంకా మీరాని దబాయిచ్చేస్తూ అపూర్వ. అంటే నేనే తప్పుగా విన్నానా? అవునులే, నేనే తప్పుగా వినుంటానులే. వదిన, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది మీరా. ఏంటి అని అడుగుతుంది అపూర్వ. మొన్న మీరు కట్నం ఇచ్చారనుకున్నారు కదా, కానీ అది కట్నం కాదంట. ఒక బ్యాగులో స్వీట్లు, ఒక బ్యాగులో ఫ్రూట్స్ ఉన్నాయంట. పాపం, వాళ్ళు ఎంత దురుసుగా మాట్లాడుతున్నారో, అక్కడ బిందుని హిందూని ఏమంటున్నారో అని అంటుంది మీరా. ఓ, వీళ్ళు ఇదిచ్చినా కరగలేదన్నమాట. సరే, నేను బ్యాగ్ మారిపోయింది అనుకుంటున్నానులే, వాళ్ళని వనభోజనాలకి రమ్మను, సెటిల్ చేస్తాను అని వెళ్ళిపోతుంది అపూర్వ. విన్నారు కదా, వనభోజనాలకి వస్తే సెటిల్ చేస్తుందంట మా వదిన అని అంటుంది మీరా. ఏమ్మా, మీరు ఏమైనా అనుకోండి, మాకు మాత్రం కావాల్సింది కట్నమే. అది మీరు ఇచ్చేంత వరకు మీ కూతురు ఇక్కడ చిత్రహింసలు పడాల్సిందే అని ఫోన్ కట్ చేసేస్తారు వాళ్ళ మావయ్య గారు. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా రెడీ అయ్యి ఇంకా బయటికి వస్తుంది. నక్షత్ర కూడా అలా ఇంకా అందరు రెడీ అయ్యి బయటికి వస్తారు. బయటికి వచ్చి ఇంకా వనభోజనాలకి వెళ్ళడానికి అందరూ కారులో సిద్ధమవుతారు. ఇంకందరూ హ్యాపీగా కారులో వనభోజనాలకి బయలుదేరుతారు. అపూర్వ చాలా కోపంగా ఇంకా అలా పక్కకి వచ్చేసి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. రేయ్, నేను ఈ అమ్మాయి ఫోటో చూపిస్తున్నాను కదా, ఇదిగో ఈ అమ్మాయిని మీరు ఖచ్చితంగా టైం చూసుకొని కిడ్నాప్ చేసేయాలి. మూడో కంటికి కూడా తెలియకుండా తన్ని పైకి పంపించాలి. అర్థమవుతుందా అని అంటుంది. అర్థమైంది మేడం, ఖచ్చితంగా రేపు జరుగుతుంది అని అంటారు. కానీ ఒకటి, మీరు నా ప్లాన్ బి మాత్రమే. నేను ప్లాన్ ఏ వేసుకున్నాను, అది గనక ఫెయిల్ అయితే మీరు రంగంలోకి దిగాలి. అర్థమైందా అని అంటుంది అపూర్వ. అర్థమైంది మేడం, మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా అపూర్వ పెట్టించిన రౌడీలు ఇంకా అందరూ హ్యాపీగా వనభోజనాలకని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి అయితే బయలుదేరుతారు. ఇంకా అందరూ వికారాబాద్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒకవైపు ఇంకా మొత్తం హౌసెస్ తీసుకొని ఇంకా ఫారెస్ట్లోనే వండుకొని వనభోజనాలు చేస్తూ ఉంటారు. ఇంకా భూమి కూడా చాలా హ్యాపీగా అన్ని వంటలు చేస్తూ ఉంటుంది. శరత్ చంద్ర దగ్గరికి ఇంకా అలా అపూర్వ వస్తుంది. బావా, చూసావా అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నిజంగా చాలా బాగుంది కదా బావా అని అడుగుతుంది అపూర్వ. అవును అపూర్వ, నువ్వు వేసిన ప్లాన్ ఏదైనా చాలా బాగుంటుంది అపూర్వ. నిజంగా ఈ ఏరియాలో ఎంత సంతోషంగా, ఎంత మనసు ప్రశాంతంగా ఉందో అని ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటారనమాట. అలా ఇంకా అపూర్వతో శరత్ చంద్ర ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా భూమి వెంటనే, అంకుల్ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ చేయండి అని శరత్ చంద్ర దగ్గరికి తీసుకువెళ్తుంది. అమ్మ భూమి, రామ్మ ఇలా కూర్చో అని అంటారు. ఇంకా భూమి శరత్ చంద్ర పక్కనే కూర్చుంటుంది. ఇంకా అలా అపూర్వ జెలస్గా చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పుడు చెప్పు, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైపోయింది. నీకు ఏమంటే ఇష్టం, అసలు నీకు ఎలా ఉండడం ఇష్టం అని అన్నీ అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర. అంటే అంకుల్, నాకు భరతనాట్యం అంటే ఇష్టం, నాట్యం అనేది చేయడం అంటే ఇష్టం, నాకు ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం అని ఫుడ్ ఐటమ్స్ అన్నీ చెప్తుంది. అవన్నీ విని ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంకా ఆలోచనలో పడతారు. ఏంటల్లుడు గారు అలా ఉన్నారేంటి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. ఈ అలవాట్లు, ఈ రుచులని చూస్తుంటే
నాకు నా శోభాచంద్ర గుర్తుకు వస్తుంది. శోభాచంద్రకు కూడా ఇలాంటివంటేనే చాలా ఇష్టం అని శరత్చంద్ర శోభాచంద్రని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అపూర్వ కూడా బావా భోజనానికి టైం అవుతుంది, వెళ్దామా అని అందరూ భోజనానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అదే టైంకి కరెక్ట్గా అపూర్వ అలా ఇంకా ఈ భూమిని ఎలా అయినా పైకి పంపించాలి, ఈ భూమి తినే కర్రీస్లో విషం కలుపుతాను అని ఇంకా భూమి తింటున్న ప్లేట్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంకా కర్రీలో విషం కలుపుతుంది. ఇంకా అలా భూమి దగ్గరికి ఒక ప్లేట్ తీసుకొని వస్తుందనమాట అపూర్వ. ఏంటి మమ్మీ, నా దగ్గరికి నువ్వు ప్లేట్ తీసుకొచ్చావు అని అడుగుతుంది భూమి. ఏం లేదు, నువ్వు హ్యాపీగా భోజనం చేయాలని నీ దగ్గరికి తీసుకువచ్చాను. ఇదిగో భోజనం చెయ్యి. నిన్ను ఎలా అయితే నాకు కాఫీ ఇవ్వమని మీ నాన్న చెప్పాడో, ఈ భోజనం కూడా స్పెషల్గా నీకు ఇవ్వమని మీ నాన్నే చెప్పావు కదా నీకు ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టమని. అందుకే మంచిగా కలిపి మీ నాన్నే చేత్తో ఇచ్చి పంపించాడు. కాబట్టి నువ్వే తినాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా అపూర్వ ఇలా చెప్తుందంటే నమ్మాలా నమ్మద్దా? లేదు తినాలి, నాన్న ప్రేమగా నా కోసం పంపించారు అని ఇంకా భోజనం చేయాలని భోజనం చేస్తూ ఉంటుందన్నమాట భూమి. అమ్మాయి, మన ప్లాను వర్కౌట్ అయిపోయినట్టే అమ్మాయి. ఎందుకంటే చూసావా అది ఎలా భోజనం చేస్తుందో అని ఇంకా హ్యాపీగా భోజనం చేస్తుంటే అపూర్వ అండ్ తనైతే చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా హ్యాపీగా చేకడుక్కొని అలా ఇంకా భూమి అయితే అపూర్వ దగ్గరికి వస్తుంది. ఆహా, భోజనం చాలా బాగుంది మమ్మీ, కానీ ఒకటి, నువ్వు ఏం ప్లాన్ చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. నువ్వు ఏదైతే నాకు భోజనం ప్లేట్ ఇచ్చావో దాన్ని నేను మార్చేసి ఆ ప్లేట్ నక్షత్ర దగ్గరికి వెళ్ళేలా చేశాను. ఎవరు తీసుకున్న గోయిలో వాళ్లే పడినట్టు నక్షత్ర ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకొని అదిగో వెళ్ళిపోతుంది. ఆపుతావో మానుకుంటావో నీ ఇష్టం అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అపూర్వ. ఇదేంటమ్మాయి, మనం చూసేలో ప్లేట్ మార్చేసింది. అమ్మో, ఇప్పుడు నీ కూతురు నాపాలమ్మాయి, లేకపోతే అని చెప్పి ఇంకా వెంటనే పరిగెట్టుకుంటూ అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని ఇద్దరు నక్షత్ర దగ్గరికి వెళ్తారు. నక్షత్ర కరెక్ట్గా అలా ప్లేట్లో భోజనం కరెక్ట్గా చేసే లోపు ఇంకా నక్షత్ర నుండి ప్లేట్ పక్కకు తోసేస్తుంది గోరింటాకు పిన్ని. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య గారు, ఎందుకని మీరు ప్లేట్ని తోసేశారు అని అడుగుతారు. అంటే అది అని తడబడుతూ ఉంటుంది. అదేంటి పిన్ని, చెప్పవేంటి? ఏం లేదు బావా, అందులో ఏదో పడింది, అందుకే తోసేసింది, అంతే కదా. మా పిన్నికి శుభ్రత ఎక్కువ, అంతకు మించి ఏం లేదు. నక్షత్ర, ప్లేట్ బాలేదు, నువ్వు వేరే ప్లేట్ తీసుకోమ్మా, వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇంకా నక్షత్ర అక్కడి వెళ్ళిపోతుంది. అందరు నార్మల్ అయిపోతారు. చూసావా, నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఇంకెప్పుడు నాతో పెట్టుకోవద్దు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీనికి ఇలాంటి వర్కౌట్ అవ్వట్లేదు. నేను చెప్పినట్టు ప్లాన్ బీనే కరెక్ట్ అని చెప్పి అలా ఇంకా రౌడీలకు ఫోన్ చేస్తుందనమాట అపూర్వ. రేయ్, మీరు వెంటనే వచ్చి తన్ని తీసుకెళ్ళిపోండి. అందరూ రిటర్న్ అవుతున్నారు, రిటర్న్ అయ్యే టైంకి తన్ని తీసుకువెళ్ళిపోతేనే అందరికీ మంచిది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట అపూర్వ. ఇంకందరూ అలా చెర్రీ అయితే భూమి దగ్గరికి వస్తాడు. మువ్వా, నీతో మాట్లాడాలి అని అంటాడు. ఏంటి చెర్రీ, ఏంటో చెప్పు అని అడుగుతుంది. మువ్వా, ఎప్పటి నుండో ఈ విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను, అది అని సాగదీసేలోపు అక్కడి నుండి విసుగ్గా వెళ్ళిపోతుంది భూమి. కరెక్ట్గా ఆ ప్లేస్కి నక్షత్ర వస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం, నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే మావయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు అంటే
నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను. నీకోసం నా ప్రాణాలు కూడా అర్పించాలనుకుంటున్నాను అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నక్షత్రం ఉంటుంది. నక్షత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చెర్రీ. నక్షత్ర, యూ నిన్ను నువ్వు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా? హౌ డేర్ యూ? ఖచ్చితంగా ఇది వెళ్ళి డాడీతో చెప్తాను అని బయలుదేరుతుంది నక్షత్ర. హే నక్షత్ర, ప్లీజ్ ప్లీజ్, నేను నువ్వనుకోలేదు, ప్లీజ్ వదిలేవా? నేను నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు, నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ దూరం నుండి శరత్చంద్ర, ఏంటి చెర్రీ నక్షత్ర ఇంతలా క్లోజ్గా ఉన్నారు అంటే నక్షత్ర మాట తీసుకుంది చెర్రీ గురించేనా అని ఆలోచనలో పడతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకందరూ రిటర్న్ బయలుదేరుతూ ఉంటే అప్పుడే తనైతే ఒక్క భూమి మాత్రమే మిస్ అవుతుంది. ఇంకా అపూర్వ పెట్టించిన రౌడీలు భూమిని దొంగతనంగా పాపం మత్తుమంది ఇచ్చి తీసుకువెళ్ళిపోతారు. అదంతా చూస్తున్న అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాతో ఆడుకుంటావా? ఇప్పుడు చూడు, నువ్వు ఏమైపోయినా మాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా అందరూ కారులో వ్యాన్లో వెళ్ళిపోతూ ఉంటారు. పాపం భూమిని మాత్రం వాళ్ళ రౌడీలు దూరంగా ఈడ్చుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా శరత్చంద్ర వెనక్కి తిరిగి భూమి ఎక్కడా, భూమి భూమి అని పిలుస్తూ ఉంటారు. తను వెనకాల కారులో వస్తుందేమోలే బావా అని అంటుంది. అదే టైంకి భూమి మువ్వల సౌండ్ వినపడేసరికి ఇంకా వెనక్కి తిరిగి చూస్తాడు శరత్చంద్ర. చూసేసరికి అక్కడ రౌడీలు అయితే లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా శరత్చంద్ర కార్ ఆపండి అని చెప్పి ఇంకా వెంటనే భూమి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అమ్మా భూమి భూమి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఇంకా అలా వెళ్లేలోపు అక్కడికి గగన్ వచ్చి వాళ్ళందరినీ కొడతాడు. ఇంకా గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా భూమి అండ్ అపూర్వ. గగన్ ఆ రౌడీలందరినీ బాగా కొడతాడు. కొట్టి ఇంకా గగన్ అయితే అలా ఇంకా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ అండ్ శరత్చంద్ర ఇద్దరు కలిసి ఆ రౌడీలని ఫినిష్ చేసేస్తారు. అమ్మా భూమి నీకేమీ కాలేదు కదమ్మా అని భూమిని పాపం ఓదారుస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. లేదు నాకేం కాలేదు అని పాపం ఇంక భూమి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎవరిలా చేసింది? రేయ్ చెప్పండ్రా, ఎవరు మిమ్మల్ని పంపించింది చెప్పో అని ఆ రౌడీలని గన్ పెట్టి అడుగుతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర గన్ పెట్టి అడిగేసరికి ఆ రౌడీలు ఒక్కసారిగా భయపడిపోతారు. ఇంక భయపడిపోయి వెంటనే సార్ ఈ మేడమే సార్ మాకు డబ్బులు ఇస్తామని ఈ అమ్మాయిని చంపేయమని చెప్పారు అని అపూర్వ పేరు చెప్తారు రౌడీలు. అపూర్వ భూమిని చంపించమందని తెలిసి ప్లాన్ చేస్తుందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.